చిక్కుడుకాయ కూర పల్లీలతోటి రోట్లో దంచేసి జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి దంచి ఉడకబెట్టి చేశారండి. తాలింపు పెట్టాను, చూడండి ఎలాగుందో. ఇలా చేసుకోండి, పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి మంచిదండి. ఇది పీచు పదార్థం, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ను లైక్ చేయండి. ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తున్నారు చూద్దాం. వెరైటీ ఏం చేస్తున్నావు? గోడు చిక్కుళ్ళు అండి. గోడు చిక్కుళ్ళు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలా. ఎండు మిక్సీ, పచ్చి కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పల్లీలు వేపి ఇవన్నీ మొత్తం కలిసి ఈ యాపాలండి. ఈ యాపాలు ఎండు మిరగాయలు, జీలకర్ర యాపాల ఈ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుని ఎన్ని వేపుకొని రోట్లో దంచుకొని రావాలా. వేపేస్తారండి, ఇవి కూడా వేపేస్తారు. అయిపోయింది. జీలకర్ర వేస్తున్నారు. జీలకర్ర వేసి జీలకర్ర అన్ని పొడి వేపుకోవాలండి, నూనె వేసుకోకుండా వేపుకోవాలి. అన్నీ వేపేసి చిక్కుడుకాయ అండి, గోడు చిక్కుడుకాయ అంటారు కదా, గోడు చిక్కుడుకాయ చేస్తున్నారు. వేపుకున్నారండి. అవి కొబ్బరి అన్నీ కూడా వేపేసి ఇక్కడ ఇందులో వేసేస్తారు. చూడండి, ఇంకా మిర్చి వేస్తున్నారు. ఆ మిర్చి కూడా వేపుతున్నారు. మిర్చి అవన్నీ తీసుకెళ్ళి రోట్లో దంచేసి మొత్తం ఎల్లిపాయ వేసి మొత్తం పౌడర్ చేసి పొడి చేసి అప్పుడు అది కలుపుతారన్నమాట. చిక్కుడుకాయలు ఉడకబెట్టి చిక్కుడుకాయలు ఇది తాలింపేసి కలిపేస్తారన్నమాట. వేగిపోయాయి కూడా మొత్తం కలిపేసి రోట్లో వేసి పోపు పెడుతున్నారు. పోపు పెట్టేసి ఈ ఉడకబెట్టి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఉడికినండి. ఇప్పుడు అందులో వేస్తారంట. అందులో వేసి తాలింపేసి పోపు వేసి ఆ పోపులు అయిపోయింది. అందులో పోపులు వేసేస్తారంట చిక్కుడుకాయలు. చిక్కుడుకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, మనిషికి చాలా మంచిది. హెల్త్కి షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది, చాలా మంచిది. ఫ్రై కర్రీకి ఇప్పుడు ఏంటిది? కొబ్బరి, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ఇప్పుడు దంచుతున్నారు. చాలా బాగుంటుంది. చూడండి, అది కచ్చాపచ్చిగా దంచాలంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇందులో మీకు చిక్కుడుకాయ తెలుసు కదా, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. చాలామంది చిన్నప్పుడు కూడా తినేవాళ్ళు, ప్రతి వాళ్ళు తింటారు, ప్రతి ఊళ్ళలో. ఇలా చేసుకుని తినండి, ఇంకా బాగుంటుంది. పలుకులు వేసి ఇవన్నీ వేసి కొబ్బరి వేసి ఎండు కొబ్బరి వేసి, అంటే ఎండు కొబ్బరి లేకుండా పచ్చి కొబ్బరి వేస్తారు. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి దంచుతున్నారు. చూడండి, కల్లుప్పు ఎండుమిర్చి వేసి మొత్తం కలిపేసి దంచేస్తాము. దంచిన దాని టేస్ట్ వేరండి. మామూలుగా ఏదో మిక్సీ కొట్టేస్తే ఆ టేస్ట్ వేరు, దీనికి టేస్ట్ ఒరిజినల్గా వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా లైక్ చేసి మంచి స్మెల్ వేసి దంచుతుంటే మంచి స్మెల్ వస్తుంది. గుమ్మగుమ్మ ఆడుతూ అన్నీ వేసి దంచుతుంటారు కదా, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి. ఇప్పుడు వచ్చే బయట తెచ్చుకునే అంతా కల్తీ, తెచ్చుకుని తినాలన్నా కల్తీ, హెల్త్కి ప్రాబ్లం. ఇలా చేసుకున్నామండి, అన్నీ హెల్త్కి అన్ని ఆరోగ్యానికి అన్నీ మంచిది. మన ఇంట్లో కదా, ఏమి ఆయిల్ కూడా పెద్దగా వాడడం, శుభ్రంగా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. చూడండి, ప్రతి వాళ్ళు ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం జనరల్గా ఏదో కలుపుకున్నా తిన్నాం అన్నట్టు కాకుండా ఇలాగా కల్లుప్పు వేసుకోవడం వల్ల ఇంకా మంచిది. చూడండి, చాలా బాగా వచ్చింది. రెడీ అయిపోయిందండి. ఇందులో ఒక కారపొడి తీసుకొచ్చింది కదా, మొత్తం కారపొడి అంత దాంట్లో వేస్తున్నారు. చూడండి, అసలు చూస్తుంటేనే మరి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. అబ్బా, మంచి స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది. టేస్ట్గా ఎంత చూస్తేనే తినాలనిపిస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు ఇలా తయారు చేసుకోండి, చాలా సూపర్గా వస్తుంది. సూపర్గా చాలా బాగుంది. చూడండి ఎంత బాగా టేస్ట్ కలర్ వచ్చిందో. ఈ పీచు పదార్థం తింటే అసలు మంచిది. ఇప్పుడు పీచు పదార్థం కదా మంచిది, చాలా మంది హెల్త్ మంచిది, ఆరోగ్యం చాలా మంచిది. చూడండి, చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి మా కొత్త ఛానల్కి. చూడండి, సూపర్గా వచ్చింది. చిక్కుడుకాయ పల్లీలు, కారపొడి, ఎల్లుల్లిపాయ కారపొడి వేసి కొట్టారు. ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా.